Hey guys, welcome to our channel. ఈరోజైతే మా కజిన్ వాళ్ళ పాప అన్నప్రాసన ఫంక్షన్ అయితే ఉందండి. అక్కడికైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేనైతే మా అత్తయ్య కోసం వెయిట్ చేస్తున్నాను. మా అత్తయ్య వచ్చిన వెంటనే త్వరగా రెడీ అయిపోయి ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోవాలి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే అన్నప్రాసన ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అన్నది చూసేద్దాం, వచ్చేయండి. మా అత్తయ్య అయితే వచ్చేసారండి. వస్తూ ఖాళీగా అయితే ఎప్పుడూ రారు. ఆవకాయ, నెయ్యి, సున్నుండలు, అలాగే హాట్ ఐటమ్ వచ్చేసి అప్పడాలు తెచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సున్నుండలు, అప్పడాలు రెసిపీస్ కూడా ఫుల్ వీడియోస్ మా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి మీకు ఎలా అనిపించింది రెసిపీ అన్నది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫంక్షన్కి టైం అయిపోతుందండి. సో నేనైతే రెడీ అయిపోతున్నాను. నేను వచ్చేసి ఫంక్షన్కి డ్రెస్ వేసుకుంటున్నాను. దాని మీద జ్యువెలరీ అయితే మ్యాచింగ్ జ్యువెలరీ పేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఎలా రెడీ అయ్యానో ఒక లుక్ వేసేయండి. అంతే అండి, డ్రెస్ వేసుకుని మీకు చూపించిన జ్యువెలరీ అయితే పెట్టేసుకున్నాను. అన్నప్రాసన ఫంక్షన్ అయితే 10 to 11 మధ్యలో ముహూర్తం అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా రెడీ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే టైం వచ్చేసి ఆల్రెడీ 9:30 దాటేసింది. చూడాలి, త్వరగా అయితే వెళ్ళిపోవాలి. వెళ్తూ దారిలో అయితే మా అత్తయ్య ఊరికనే ఉట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్పి ఫ్రూట్స్ అయితే తీసుకుందామని చెప్పి ఆగాము. ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ ఫ్రూట్ షాప్లో అయితే నాకు ఒక కొత్త రకం ఫ్రూట్ కనిపించిందండి. అది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది, కానీ గ్రీన్ యాపిల్ కాదు. ఏంటి అన్నది నాకు అర్థం అవ్వలేదు. ఒకవేళ మీ ఎవరికైనా అది ఫ్రూట్ నేమ్ తెలిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసేసుకుని మేమైతే మా కజిన్ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. అదిగోనండి, ఆ అపార్ట్మెంటే మా కజిన్ వాళ్ళు అయితే ఉండేది. ఫంక్షన్ కూడా ఇంట్లోనే చేస్తున్నారు, సింపుల్గా చేసుకుంటున్నారు. అదిగోండి, వాళ్ళ ఇంట్లో దేవుడి రూమ్ అయితే ఇలా డెకరేట్ చేశారు. పాప పేరు వచ్చేసి ఆద్య ఉయ్యాల ఫంక్షన్ ఫుల్ వీడియో కూడా ఆల్రెడీ మా వీడియోస్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మా కజిన్ అయితే ఇంకా సింపుల్ బ్యాక్గ్రౌండ్తో డెకర్ అయితే చేయించుకుంది. డెకర్ అయితే చాలా బాగుందండి. ఈ డెకరేషన్ చేసింది కూడా మా కజినే. తను ఈవెంట్స్ అయ్యి చేస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేయండి, సో దట్ ఏమన్నా డీటెయిల్స్ కావాలితే ఇస్తాము. అన్నప్రాసన ముహూర్తం టైం అయితే వచ్చేసిందండి. మాకైతే ఫస్ట్ అన్నప్రాసనప్పుడు రైస్తో స్వీట్ చేసి ఎవరో ఒకళ్ళు ఉంగరం ఉంటుంది కదండి, దాన్ని ఆ స్వీట్కి టచ్ చేసి పాపకైతే పెడతారు. అలా పెద్దోళ్ళందరూ పెడతారు. సో ఫస్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే పెట్టేస్తున్నారు. పాప వాళ్ళ మమ్మీ, డాడీ, అలాగే వాళ్ళ బ్రదర్. ఇప్పుడైతే అన్నప్రాసన అన్నది పాపకైనా బాబుకైనా ఎవరికైనా సరే 6 months 6 daysకి చేస్తున్నారండి. పూర్వం ఎలా చేసేవారు అన్నది మీ ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే పాప వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య అయితే పెడుతున్నారు స్వీట్. అందరి పిల్లలు అప్పటి వరకు ఓన్లీ పాలే తాగుతారు కాబట్టి అన్నప్రాసన రోజు ఆ స్వీట్ పెట్టినప్పుడు మాత్రం అందరూ బాగా తింటున్నారు కదా అని చెప్పి ఓకే, ఈ రోజు నుంచి వాళ్ళకి ఫుడ్ పెట్టవచ్చు, హెల్తీగా అన్నీ పెట్టవచ్చు, తింటారు, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాము. కానీ అప్పటి నుంచే కష్టాలన్నీ స్టార్ట్ అవుతాయండి. మనం ప్లేట్లు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరగడం తప్పితే వాళ్ళైతే ఒక్క ముద్ద కూడా సరిగ్గా తినరు చాలామంది పిల్లలు. ఫంక్షన్ అయితే అయిపోయాక చుట్టాలందరూ కలిపి కింద భోజనాలు పెడుతుంటే తినడానికి అయితే వెళ్ళిపోయామండి. అందరూ రిలేటివ్స్ అందరూ పక్కన ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆ కర్రీ బాగుంది, ఈ కర్రీ బాగుంది అని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేసాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారండి, కానీ మా చెల్లి అయితే ఫంక్షన్ మిస్ అయ్యింది. మా చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్ ట్రిప్కి అయితే వెళ్ళారండి. సో ఫంక్షన్కి అయితే రావడం కుదరలేదు. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా కజిన్ వాళ్ళ బాబుని అయితే ఆడిస్తున్నారు. కొంచెం సేపు అయితే అందరితో అలా టైం స్పెండ్ చేసి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. ఆ రిటర్న్ గిఫ్ట్ అయితే తీసుకుని ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇంటికైతే వచ్చేసిన తర్వాత మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఏమి ఇచ్చారో చూపించేస్తాను, మీకు కూడా చూసేయండి.
ఫస్ట్ అయితే తాంబూలం ఇచ్చారండి, 2 అరటిపళ్ళు అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్స్. దాంతోపాటు థ్యాంక్ యూ కార్డ్ ఇచ్చింది మా కజిన్. తను ఓన్గా ప్రిపేర్ చేసింది తనే ఆ కార్డు. ఈ కార్డ్ చేసిన కజిన్ పేరు అయితే ప్రశాంతి అండి, అదే పాప వాళ్ళ మమ్మీ. నెక్స్ట్ అయితే ఒక బ్లౌజ్ పీస్, దాంట్లో పసుపు కుంకుమ చిన్న చిన్న బాటిల్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఒక స్టీల్ బాక్స్ అయితే ఇచ్చారు, దాని మీద క్యూట్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి. చూసారు కదా ఎంత బాగుందో. మా కజిన్ రీసెంట్గా వాళ్ళ అత్తగారింటికి పాపను ఫస్ట్ టైం తీసుకుని వచ్చిందండి. వచ్చినప్పుడు సార్ అన్నది పెడతారు, ఆ సారే ఇలా బాక్సెస్లో వేసి రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.